తన పిల్లలు నశించిపోకూడదు. తన పిల్లలు పాపము అనే వ్యాధి చేత పట్టబడి ఆ వ్యాధి చేత ఆకర్షింపబడి నాశనానికి వెళ్ళిపోకూడదు అని ప్రేమించి మనల్ని రక్షించి నిత్య జీవానికి నడిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన ప్రియకుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన సమస్త మానవాళికి ఉచితంగా అనుగ్రహించారు. ఉచితమైన ఆయన కృప ద్వారా మనము రక్షింపబడి ఈరోజు ప్రభు సన్నిధాన వర్తనులమయ్యాం. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అంటే దాని వెనకున్నది కేవలం ప్రేమ మాత్రమే. అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా. ఆయన ప్రేమ కార్యసాధకమగు గొప్ప విశ్వాసాన్ని మనలో పుట్టించింది. అసలు ఈరోజు ప్రపంచంలో విశ్వాసం అనే పదానికి అర్థం ఉంది అంటే బిబ్లికల్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను. లోక సంబంధంగా కూడా విశ్వాసానికి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. విశ్వాసం అన్న పదానికి బైబిల్ మనకి ఒక అద్భుతమైన ఎగ్జిస్టెన్స్ ఇచ్చింది. అంటే ఆ విశ్వాసం ద్వారా జరుగుతున్న కార్యాలు, విశ్వాసం ద్వారా మనలో ఏర్పాటైనటువంటి ఆ భక్తి, విశ్వాసం ద్వారా మనం నిలబడినటువంటి విధానం, విశ్వాసానికి కట్టుబడినటువంటి ఆ వ్యక్తిత్వం, క్రైస్తవ భక్తి జీవితం, ఇవన్నీ కూడా ఆ ఇన్విజిబుల్ థింగ్ దట్ ఈస్ ఫెయిత్, కనబడని ఆ విశ్వాసం ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప 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 కార్యాలు.